ఇది మఖానా తామర పువ్వు ఉంది. వీటితోటి మనం పాయసం చేద్దాం. ఇది మనకి ఎక్కువగా బీహార్లో ఎక్కువగా ఉంటుందండి. బీహార్లో చాలా వెరైటీస్ చేస్తారు. కర్రీ, చపాతీలోకి, రైస్లోకి, స్వీట్లు. మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఖీర్ చేద్దాం. దీన్ని మఖానా అంటారు. మఖానా తామర పువ్వుని కాదు. దీన్ని ఏం చేద్దాం, ఇట్లా సగానికి కోసుకుందాం. కోసేసి గ్రైండర్లో అన్నిటిని వద్దు, కొన్నిటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. మిగతా కొన్ని ఇట్లానే హాఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెయ్యిలో వేయించాలి ఇది. రైట్. దీనికి ఒక అర్ధగంట టైం పడుతుందండి చేసుకోవడానికి. దీనికి కావాల్సిన పదార్థాలు అవి ఏంటిదనేది చూద్దాం. మనం ఏం చేసాం, 1 లీటర్ పాలు తీసుకున్నాం. పాలని బాగా మరగబెట్టినాం. అది 1 లీటర్ పాలు బాగా మరగబెట్టేసి ఉంచుకుందాము. పాలు మరుగుతాయి. 1 లీటర్ పాలు. 1 లీటర్ పాలకి ఏం చేసాము, కుంకుమ పువ్వుని పాలలో వేసి పక్కన పెట్టుకుందాం. ఒక 50 నుంచి 70 గ్రాముల నెయ్యి పడుతుందండి. ఇవి వేయించుకోవాలి కదా. వేయించుకునేందుకు జీడిపప్పు, వేయించుకునేందుకు నెయ్యి, షుగర్, ఒక 100 గ్రాముల షుగర్, ఇలాచీ, జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇవి కావాల్సిన పదార్థాలు. మనం దీని ప్రాసెస్ అది మనం వెళ్దాం. తయారీ విధానాలకు ఇప్పుడే వెళ్దామని కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను వేయించుకోవడానికి స్టార్ట్ చేస్తాను. మనకి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి టైము ప్రిపరేషన్. ఒక హాఫ్ అన్ అవర్. ఫస్ట్ ఏం చేసాము, కిస్మిస్ని వేయించేసుకుని పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేటికి అవి సపరేట్గా వేయించుకొని అన్నింటినీ ఒక చోట పెట్టేసుకుందాం. వేయించేసాము. నెక్స్ట్ జీడిపప్పుని వేయించుకుందాం. జీడిపప్పు, బాదము, కిస్మిస్ 3 వేయించుకున్నాము. 3ని వేరువేరుగా వేయించేసుకుని ఒక చోట పెట్టేసుకుందాం. ఎందుకంటే కిస్మిస్ తొందరగా వేగిపోతుంది. అన్నీ కలిపి వేయిస్తే కిస్మిస్ తొందరగా వేగిపోతుంది. తర్వాత జీడిపప్పు మెల్లిగా వేగుతుంది. బాదం పప్పుని కొద్దిగా టైం తీసుకుంటాం. అందుకని వేరువేరుగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి. వేయించేసుకుని ఒక చోట కలిపి పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టేద్దాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించుకున్నాం. వేరువేరుగా వేయించేసుకుని ఒక చోట కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, మఖానాని వేయించుకుంటున్నాం. ఇది మనం 2 పీసులుగా చేసుకున్నది. నెయ్యి వేసాం. నెయ్యి కాగిన తర్వాత, అంటే కాగడం అంటే ఆల్రెడీ కాగి ఉంది కదా, మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. దాంట్లోనే ఇది వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా కొద్దిగా, అది కూడా వేసేద్దాం. పక్కన తీసిన తర్వాత అది వేద్దాం. ఇప్పుడు ఏం చేసాము, సన్నగా గ్రైండ్ చేసుకుని ఉంటుంది కదా, దాన్ని కూడా వేయించేసి పక్కన పెట్టుకుందాం. ఇది కొద్దిగా మనకి సూపర్ మార్కెట్లో దాంట్లో దొరుకుతుందండి హైదరాబాద్లో. కొద్దిగా ట్రై చేస్తే దొరికిపోతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్, కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే రుచి అది బాగుంటుంది. మనకి ఇది జనరల్గా వేయించేసి దీన్ని స్నాక్స్లా కూడా చేసుకుంటారండి. దీంట్లో పంచదార పాకంలో వేసి అది బాగుంటుంది. మీకు అవి కూడా చూపెడతా వీలం పడి. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేద్దామండి. పాలు మనం 1 లీటర్ తీసుకున్నాం కదా, సగానికి పైగా ఉన్నాయి. ఇప్పుడు మిగతావన్నీ మనం బాగా మరగబెట్టామండి. మరగబెట్టేసి దాంట్లో షుగర్ కలిపాను. చాలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ కలిపి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇది మనకి జనరల్గా మఖానీ ఖీరు పండగలకి చేసుకుంటారండి. చాలా బాగుంటుందండి. చాలా అంటే రుచి సూపర్ ఉంటుంది. దీంతో స్నాక్స్ చెప్పే కదా కూడా నేను చేసి చూపెడతాను. ఇప్పుడు ఏం చేద్దాం, పాలు కాగాయి, షుగర్ సరిపోయింది. మఖానీ మనం వేసేసుకుందాం దాంట్లో. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మఖానీను, తర్వాత పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా అవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి వేసేద్దాం. ఇది మనకి మొత్తం మరిగిందండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ, డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దాము. ఇలాచీని దంచుకొని ఇలాచీని వేసేద్దాం. వేసి ఆఖరిలో కుంకుమ పువ్వు ఉంది కదా, కుంకుమ పువ్వులు పాల్లో కలిపి పెట్టాం కదా, పైన చేసుకుందాం. ఇది మనకి మరుగుతోంది బాగా. ఈ మఖాన పాలను గుంజుకుంటుందండి, కొద్దిగా టైం పడుతుంది సెట్ కావడానికి. సెట్ కానివ్వండి, ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు వదిలిపెడితే మంచి పాలని తీసుకొని దాని రుచి కూడా తీయగా అవుతుంది. రైట్, ఒక 5-10 మినిట్స్ వదిలిపెడదాం. ఒక అర్ధగంట వదిలిపెట్టండి. అర్ధగంట వదిలిపెట్టేసి మంచి కప్పులో చల్లగా తాగండి. నేను ఇది చల్లారిన తర్వాత మీకు ఆఖరి స్టెప్ ఇది కుంకుమ పువ్వు కలిపి చూపెట్టేస్తాను. చూశారు కదా, ఇది మఖానాతో చేసిన ఖీర్, మఖానా ఖీర్. అర్ధగంట పడుతుందండి. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. మనకి మొత్తం సెట్ అయింది. సెట్ అయిన తర్వాత దాంట్లో ఏం చేసాం, ఖీర్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసాం. వేసి ఒక్క నిమిషం ఆ వేడి మీద ఉంచి దింపేసుకున్నాం. దింపేసి చల్లగా తాగొచ్చు, వేడిగా తాగొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.